హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈ వీడియో ఏంటంటే, మేము కత్రోళ్ళు బాబా వాళ్ళ ఇంట్లో సర్పో, తర్వాత వచ్చేసి అబ్బాయి షాంపూలేమో అబ్బాయిలకి ఇవే వాడేవాళ్ళం. తర్వాత నేను కొత్తగా మా మేడం చెప్పింది షాప్కి వెళ్ళమని, దాని పేరు రీమ్. అక్కడికి వెళ్ళి చూసేసరికి ఈ షాంపూ అయితే ఉంది, జెల్. ఇదైతే అసలు కంఫర్టు ఏ అవసరం లేదు. ఇక్కడ బట్టల్లోకి స్మెల్ రాకపోతే అస్సలు ఊరుకోరు. కంఫర్టు మేము ఇదే వాడతాం. చూసారా, కంఫర్టు బ్లూ, తర్వాత వచ్చేసి పింకు, ఇదే వాడతాం. బెడ్షీట్లు ఉన్నాయి. ఇవన్నీ మత్తనాలో అదే వాషింగ్ మిషన్లో వేయాలి. నాకు వేసేటప్పుడే ఇది వీడియో తెస్తే ఎవరికైనా ఉపయోగపడుతుందని నేను చెప్తున్నాను. ఏంటంటే, ఇలా గల్ఫ్ వచ్చిన వాళ్ళు మనం అదే కోవైట్ కానీ ఖత్తర్ కానీ దుబాయ్ ఎక్కడికైనా మనం వచ్చేటప్పుడు మనం బట్టలు వీళ్ళకి బాగా అవుతుంది, తర్వాత స్మెల్ రావాలి కదా, రాకపోతే అసలు కోపపడతారు కదా. అందుకని నేను వెళ్ళినప్పుడు ఇది చూశాను. ఇంతకు ముందు వెళ్ళినప్పుడు చిన్నదే 1 లీటర్ డబ్బా తీసుకొచ్చాను. ఎందుకంటే శాంపుల్గా అసలు ఎలా ఉంటుంది స్మెల్ బాగుంటే మళ్ళీ పట్టుకెళ్దాం అన్నట్టుగా. అది మొత్తం అయిపోయింది ఉంటే నేను వీడియో తీద్దాను, అది పడేసేసాను. ఇది తెచ్చాను అనమాట నేను. ఇది పెద్దదే. స్మెల్ అయితే చాలా బాగుంది. ఇది వంపుకోలేం కాబట్టి పాతదే అయిపోయిన కంఫర్ట్ డబ్బాలో వేసుకున్నాం మనము. ఇలా ఒక్క మూత చూడండి అసలు ఎంత థిక్గా ఉందో. జెల్, ఇది పవర్ జెల్. సర్ప్ మానేసాం, ఇంకా సర్ప్ తీసుకురాలేదు. ఇంకా ఒక మూత వేసుకుంటే చాలు. అసలు స్మెల్ అయితే అసలు చాలా బాగుంది. తర్వాత కంఫర్ట్ వేసుకోపోయినా అవసరం లేదు, అంత బాగా పనికొస్తుంది ఇది. చూడండి మరి. ఇది షాపు, మేము ఖత్తర్లో ఉంటున్నాం, ఇక్కడే ఉంది షాపు, మనకు ఇంటికి దగ్గరే. ఇదైతే కంఫర్ట్, మేము ఇదే వాడతాం. బ్లూ కలర్, బ్లూ ఉంది, పింక్ ఉంది, సేమ్ బ్రాండ్. ఈ 2 తీసుకుంటాం. ఇది వచ్చేసి అబ్బాయి షాంపూ. అబ్బాయిలనే కాదు కానీ నలుపు ఏం బట్టలు ఉన్నా, ప్యాంటు షర్ట్లు వీటికైనా ఇది వాడతాం. స్మెల్ అయితే అసలు చూసుకోక్కర్లేదు, చాలా బాగుంటుంది.